ఆమేన్, ఆమేన్. ఈ దినము 32వ రోజు, 32వ రోజు. 32 రోజులు దేవుడు మనల్ని కాపాడి బలపరిచి స్థిరపరిచాడు. 32వ రోజులోకి వచ్చిన మనందరికీ, మీ అందరికి కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం ఉన్నట్టున్నారు. రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఆనందం ఎక్కువ అవుతుంది కదా. కానీ ప్రతి విషయంలో కూడా దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ ఎక్కువ అవుతుంది. చూడండి, ట్రైన్ ఎక్కామనుకోండి హైదరాబాద్లో, విశాఖపట్నం వచ్చేసరికి, కంచరపాలెం వచ్చేసరికి ఎక్కువ టెన్షన్ అవుతుంది. హైదరాబాద్ నుండి చాలా చక్కగా వచ్చేస్తాం, కానీ కంచరపాలెం వచ్చేసరికి దిగిపోవాలని ఒక టెన్షన్, అది కావలదు కదా. అలాగే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, పెళ్లి చూపులన్నీ బాగానే అవుతాయి. ఆ పెళ్లి 2 రోజులు, 1 రోజు ఉందనేసరికి టెన్షన్ చూడాలి అండి. ప్రతిదీ కూడా దగ్గర అవుతున్న కొద్ది ఏమవుతుంటది, టెన్షన్ ఎక్కువ అవుతుంటది. కానీ మీకు దేవుని కృప, మీరు ఆనందంగా ఉన్నారు. రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. రాయలేకపోయా. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు. చాలా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి, ఈ దినము నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ సహాయం మాకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మార్చుదాం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు. చాలు. దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరంటే, యేసు కొరకు ఎదురు చూసేవారు, యేసు మాట వినేవారు, యేసు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళందరూ నీతిమంతులు. నీతిమంతులు ఎవరంటే, దేవుని కొరకు ఎదురు చూసేవారు నీతిమంతులు, దేవుని మాట వినేవారు నీతిమంతులు, దేవుని రక్తమ చేత కడగబడిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులతో చెప్పు. వాళ్ళు అనుకుంటున్నారు, మాకేంటి కష్టాలు, మాకేంటి బాధలు, మాకేంటి వేదనలు, ఏంటి ఎంత ప్రార్థన చేసినా మా సమస్య తీరట్లేదు, ఎన్నిసార్లు దేవుని మందిరానికి ఎన్ని రోజులు బట్టి వెళ్తున్నా మా సమస్య తీరట్లేదు, నేను నిజంగా నమ్ముకుంటున్నానా, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, నిజంగా నేను ప్రార్థన చేస్తున్నానా అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మందికి అదే డౌట్ వస్తుంటారు. ఏంటి, నేను నిజంగా ప్రార్థన చేస్తే నా కార్యం ఎందుకు జరగట్లేదు, నిజంగా నేను దేవునికి ఇష్టమైతే నా పరిస్థితి ఎందుకు మారట్లేదు, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించుంటే నాకెందుకు ఈ కన్నీరు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? నీతిమంతులే. ఇలా అనుకున్న వారు కూడా నీతిమంతులే. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఆ బాధ ఎందుకు వస్తుందంటే, ఆయనే మా ఆధారం, ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు, ఆయన తప్ప నాకెవరు లేరు. మరి ఆయన నడకపోతే ఎవరికి అడుగుతాను నేను? ఆయన మీద ఆధారపడ్డాను. ఏమండి, అడగడమైనా అలగడమైనా ఆయనే, అడిగిన ఆయనే, అలిగిన ఆయనే. అలగాలన్నా ఆయన మీద అలగాల, ఇంకా ఆయన తప్ప నాకెవరు లేరు. అడగాలన్నా ఆయన్ని అడగాలి. మరి ఇంకెవరున్నారు ప్రభు నాకు? అలా అనుకున్నవారికి, అలా అనుకున్నవారే నీతిమంతులారు, అలా అనుకున్నవారే నీతిమంతులారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంటుంది,
ఆయన తప్ప నాకెవరు లేరు. అన్నం పెట్టాలన్నా ఆయనే, లాగిపెట్టి కొట్టాలన్నా ఆయన, కొట్టేవాడు ఆయనే, పెట్టేవాడు కూడా ఆయనే, గాయపరిచేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు కూడా ఆయనే, అప్పటికప్పుడే కోపం అయ్యేవాడు ఆయనే, అప్పుడే హక్కును చేర్చుకునేవాడు కూడా ఆయన. ఎంత గొప్ప! అలాంటి వారితో చెప్పారు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత మందిరానికి వెళ్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు అనుకుంటున్నారో లేదో కానీ నా మట్టుకు నాకు తెలుసు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అందరూ పొగడాలని నేను మందిరానికి వెళ్ళట్లేదు, అందరెవరో మెచ్చుకోవాలని ఉపవాస ప్రార్థన చేయట్లేదు. ఒకవేళ అలా చేస్తే నీ ఉపవాస ప్రార్థన వ్యర్థం. అందరు మెచ్చుకోవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా, అది వ్యర్థం. నా ఇంట్లో నాకు పొగడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా, అది వ్యర్థం. నా సంఘస్థులు ఎంతో ప్రార్థన త్వరలో అని అనిపించుకోవాలని చేస్తున్నావా, అది వ్యర్థం. లేదా మా పాస్టర్ గారు కనబడాలని చేస్తున్నావా, అది వ్యర్థం. నీ ఉపవాస ప్రార్థన నీ దేవుడైనా యెహోవాకు మాత్రమే కనబడాలి. నీ ఉపవాస ప్రార్థన నీ దేవుడైనా యెహోవాకు మాత్రమే కనబడాలి. నీ హృదయంలో ఉన్న బాధ నీ దేవుడైన యెహోవాకు మాత్రమే తెలియాలి. నీకున్నటువంటి కన్నీరు ఆయన ఒక్కడ మాత్రమే చూడాలి. అలా అనుకుంటూ ఉన్నారు. నా ప్రార్థన నా దేవుడే ఆలకించాలి, నా మాట నా దేవుడే వినాలి, నా పరిస్థితి నా దేవుడే చూడాలి, నా స్థితిని నా దేవుడే మార్చాలి అనుకున్న వారు మాత్రమే నీతిమంతులు. నీతిమంతులు అంటే అందరూ కాదు, చర్చకొచ్చిన వాళ్ళందరూ కాదు, చర్చకొచ్చిన వాళ్ళందరూ కాదు, కూర్చున్న వాళ్ళందరూ కాదు. నీతిమంతులు ఎవరంటే నా దేవుడు నా ప్రార్థన, నా దేవుడే నా పరిస్థితిని మార్చాలి, ఆయన తప్ప వేరొకరికి లేదు అని అనుకున్న వారు మాత్రమే నీతిమంతులు. అలాంటి నీతిమంతులతో చెప్పు ఏంటట, మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబానికి మేలు కలగబోతుంది, మీ జీవితంలో మేలు జరగబోతుంది. మేలు అంటున్నారు, అన్నీ మీకు ఇళ్ళే చూస్తున్నాను, అన్ని పరిస్థితుల్లో నాకు ఆటంకమే చూస్తున్నాను, నాకు మేలు ఎలాగా అంటున్నావా, ఆ కీడు నరికే మేలు దర్శించకూడదు. ఒకసారి రామపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. రామపత్రిక 8వ అధ్యాయం చూద్దాం, 28వ వచనం. ఒక్కరు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. మరొకసారి మాట అందరూ చదవండి. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే జరుగునని ఎరుగుదు. ఏది జరిగినా చెప్పాలా, గట్టిగా చెప్పాలి, నా మేలు కొరకే. ఆమేన్. ఏది జరిగినా నా మేలు కొరకే. ఒకవేళ ఈరోజు ఆశీర్వాదం దొరికిందా, దేవుని ఇస్తాడు. ఈరోజు దొరకలేదా, అది నాకు మేలే. ఎందుకు మేలు అంటే, ఇప్పుడు నేను అడిగింది చిన్నది ఇవ్వలేదంటే నాకు పెద్దది ఇవ్వబోతున్నాడు. ఇది మేలే. నువ్వు అడిగింది ఒకటి అడిగావు, ఈరోజు దొరికిందా, దేవునికి స్తోత్రం. దొరకలేదనుకో బాధపడకు, ఎందుకంటే దానికంటే గొప్పగా దేవుడు రాచించుకుంటాడు. ఇది మేలు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఈరోజు అడిగింది నాకు దేవుడు ఇవ్వలేదంటే నీకు అది మేలు. ఎందుకని మేలు అంటే,
దాని మీద గొప్ప విధాలని దేవుడు ఆశిస్తుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటి నువ్వు అడిగావు, అది నీకు దొరకలేదు, చాలా బాధపడిపోతుంటారు. మనం అడిగింది దొరకకపోతే చాలా మంది ఏమవుతారు, మన పిల్లలే వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేదు అనుకోండి, ఎలాగుంటారు చెప్పండి, చాలా బాధపడతారు. కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తే తెలుసా, శ్రేష్టమని తయారు చేసి ఉంచుతారు. ఎందుకంటే పిల్లలకు ఏది ఇష్టమో, ఎంత గొప్పది ఇవ్వాలో ఎవరికి తెలుసు, తల్లికి తెలుసు. తల్లికి తెలుసు. వాడు అడుగుతాడు ఏదో. మనం చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఏంటి 500 నోటు ఇచ్చినాడు అవసరం లేదు, రూపాయి ఇస్తేనే కావాలాడు. ఆ రూపాయి కొరకు వాడు బాధపడుతుంటాడు. తల్లి ఏం చేయాలనుకుంటుంది, 100 రూపాయల నోటు ఇవ్వాలని ఆలోచిస్తుంది. కానీ ఆడు దేన్ని చూస్తుంటాడు, ఆ రూపాయి బిళ్ళనే ఆశపడతాడు, కానీ ఈ నోట్ని ఆశపడ్డాడు. ఆ రూపాయి బిల్లు ఇవ్వలేదని బాధపడిపోతుంటాడు. కానీ తల్లి మాత్రం ఆ 100 రూపాయల నోటు పట్టుకొని నా కొడుకు ఇది బాగుంటుంది అని. ఈరోజు దేవుడు కూడా అంతే. నువ్వు అడిగింది చాలా చిన్నది అడిగి ఉంటావు, అది దొరకలేదని నువ్వు బాధపడుతుంటావు. అది దొరకలేదు నాకు. చిన్న విషయంలో లాజరుకి జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది, పడున్నాడు లాజరు. యేసు ప్రభు దగ్గర కబురు పంపించారు, యేసయ్యా నువ్వు ప్రేమించిన శిష్యుడు లాజరు, నువ్వు బాగా ప్రేమించావు ఆ కుటుంబాన్ని, అందులో నువ్వు బాగా ప్రేమించిన లాజరు ఏమయ్యాడు, రోగిగా పడున్నాడయ్యా, నువ్వు ఒక్కసారి వచ్చి ముట్టి స్వస్థపరిచాయని అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమవ్వాలా, వెళ్ళిపోయి వెంటనే ఏం చేయాలా, ముట్టేసి స్వస్థపరిచేయాల. కానీ స్వస్థపరచలే. వాళ్ళు జ్వరం కూడా కోరారు, లేదా జబ్బు తగ్గాలని కోరారు. యేసయ్య ఆలోచించేదేంటో తెలుసా, ఆడి మరణం నుండి లేపాలని ఆలోచించారు. వీళ్ళు ఆలోచించింది చాలా చిన్నది, శారీరకమైన రోగం నుండి విడిపించాలి. కానీ ఆయన ఆలోచించింది ఏంటో తెలుసా, యుగ యుగములకు జీవితాన్ని ఇచ్చే జీవితం. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మనము కూడా ఆలోచించలేదు, చాలా కొంచెం ఆలోచిస్తుంటాం, ఇది అయిపోతే చాలు, తర్వాత సంగతి ఏముందిలే. చాలాసార్లు మనం ఇలాగే ప్రార్థన చేస్తుంటాం. ఏమైనా ప్రార్థన చేస్తుంటాం, ప్రభా ఈ ఒక్కసారి ప్రభా మరి అడగదన్నట్టు ఏంటి, మరి ఇంక అడగము అన్నట్టు ఏం చెప్తుంటారు, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించే ప్రభు. మళ్ళీ రేపటి నుంచి అడిగితూ ఉంటామా, ఆ ప్రార్థన అయిపోయినంటే ఇంకో ప్రార్థన చేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు కదా. మన విషయం దేవుడు అంటాడు, నేను ఇచ్చింది ఇంకన్నిటికీ దాహం కాదు. నేను ఒకసారి నీకు ఇచ్చానంటే అది ఎప్పటికీ నీకు దాని అవసరత తీరిపోతుంది. కలకాలంకి ఇచ్చే ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నిరంతరం నిలబడే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మనం కోరుకునేది ఈ పూట కడుపు నిండిపోతే చాలు ప్రభు అనుకుంటున్నాం. దేవుడు అంటాడు, అక్కడ సారేపతి వివరాలు చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, 12వ వచనం. అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో అట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్దనున్నాయే కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పొలలు ఏరుకొనుటకు వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు,
గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చాలా ఒక ఉన్నతమైనటువంటి భావాన్ని దేవుడు ఇక్కడ ఈ వాక్యంలో పెట్టాడు. మనం రోజు చదువుతుంటాం సారేపతి విధురాల్ని దేవుడు పోషించాడని, కానీ ఎలాంటి ఉద్దేశంతో దేవుడు పోషించాడో అక్కడ కనబడుతుంది. మొదట అన్నాడు, ఏంటి ఆవిడ్ని పోషించాలని ఆశపడిన దేవుడు, ఆవిడ్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడిన దేవుడు, ఆవిడకు ఒకరోజు ఆశీర్వాదం కాదు, బ్రతికినంత కాలము ఇవ్వాలని ఆశపడిన దేవుడు. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే, ఈ 52 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ రోజుల్లో జరిగే కార్యం కాదు, నువ్వు ఈ రోజుల్లో అడుగుతున్నావు కార్యం, కానీ రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడంట రాబోయే రోజుల్లో కూడా అది మేలు కలగడానికి దేవుడు ఆలోచించేవాడు. మనం అడిగేది ఈ రోజుల కొరకు, దేవుడైతే రాబోయే రోజుల కొరకు కూడా ఆలోచిస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుచేతన దేవుడు ఆలోచించి ఆ సారేపతి స్త్రీ దగ్గరికి తన సేవకుడైన ఆ సేవకుని ద్వారా వాక్యాన్ని పంపించాడు. దేవుడు మన దగ్గరికంట ఏంటి చాలా రకాలుగా మన దగ్గరికి వస్తుంటాడు. మన బాధను చూస్తున్న దేవుడు, మన కన్నీరు చూస్తున్న దేవుడు, మన పరిస్థితిని చూస్తున్న దేవుడు ఏదో రూపంలో మన దగ్గరికి వస్తుంటాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు అంచేతను అన్నాడు ఏమండి, దేవుడు ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారు. అంటే దేవుడు నన్ను ఏం చేశాడు? ఎవరిని? ఆలోచన ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? నన్ను ప్రేమించాడు. ఎవరిని? నన్ను. ఇది నువ్వు కన్ఫర్మ్ గా తెలుసుకోవాలి. దేవుడు నన్ను ప్రేమించాడు. ఎవరికంటే? అందరికంటే. అందరికంటే, మీ ఆయన కంటే, మీ పిల్లల కంటే, మీ బంధువుల కంటే, మీ చుట్టాల కంటే, చివరికి మీ పాస్టర్ గారి కంటే, అందరికంటే ప్రేమించాడు. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఎంత అదృష్టవంతుడు ఏమండి. ఒక మంచి డబ్బు గలవాడు ప్రేమిస్తేనే గొప్ప అయిపోతుంటాం, ఒక మంచి క్వాలిటీ ఉన్నవాడు ప్రేమిస్తేనే గొప్ప అయిపోతుంటాం, ఒక రింగులు తిరిగినోడు ప్రేమిస్తేనే గొప్ప అయిపోతుంటాం, ఏమీ లేనోడు ప్రేమిస్తేనే గొప్ప అయిపోతుంటాం. మరి సర్వాధికారము కలిగిన దేవుడు అంత గొప్ప. అంచేత ఎవరైనా అడిగితే చెప్తే ఏంటి గొప్పతనం అంటే, నన్ను ప్రేమించేవాడు భూమికి ఆకాశానికి సృష్టికర్త ఉన్నాడు. ఆయన భూమి మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం. అలాంటి వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించేవాడు లక్షలున్నోడు ప్రేమించవచ్చేమో, నిన్ను ప్రేమించేవాడు 100 కేజీలు బంగారం ఉండేవాడు ప్రేమించవచ్చేమో, నిన్ను ప్రేమించేవాడు ఈ రాష్ట్రానికి అధికారం అవచ్చేమో, నిన్ను ప్రేమించేవాడు ఈ దేశానికి అధికారం అవచ్చేమో. నన్ను ప్రేమించేవాడు భూగోళం సృష్టి కనుక. మీ ఇద్దరు అక్కడ తెలుసుకోండి, ఇక్కడ ముందుకు ఒకళ్ళు రండి, ఒకళ్ళు అక్కడ కూర్చోండి. ఒకళ్ళు నేను చాలా మంచివాడు, చదువుకున్నాను. టీచర్ ఏం చేసేవారంటే, అరే రారా నా పక్క కూర్చోరని అందరూ అనుకుండేవారు, అబ్బాయి వీడికి టీచర్ అంటే, వీడంటే టీచర్కి ఎంత ఇష్టం అని. కాదు కాదు, నా వాళ్ళు వాళ్ళందరూ చెడిపోతారని నన్ను తీసుకొచ్చి పక్కన పెట్టేవారు. వీడుంటే వాళ్ళందరిని ఏం చేస్తాడు, వీడు మామూలుగా సిడిపెడతాడు, కాబట్టి ఎక్కడ ఉండాలాడు నా పక్కనే. వాళ్ళ పాపం ఆ రహస్యం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుండేవారు టీచర్ ఆడినే ప్రేమిస్తున్నారే, మమ్మల్ని ప్రేమించట్లేదు. నిజం కదా, ఏ సైకోడు అంటే ఈ లోకంలో ఉంటే అందరు చెడిపోతారా బాబు, నన్ను తీసుకొచ్చి మైకి ఇచ్చాడు. మీరు అనుకుంటున్నారు దేవుడు ఆశగా ఎంత ప్రేమించ కాదు, నేను లోకంలో ఉంటే అందరూ ఏమైపోతారట, అందరూ చెడిపోతారని నన్ను ఏం చేశాడు, తీసుకొచ్చి మైక్ అప్పచెప్పాడు. ఇచ్చేసారా? ఆయన ప్రేమలో గొప్పది ఉంది, గొప్ప మర్మాలు ఉంటాయి ఆయన ప్రేమలో, మామూలు కాదు. కొట్టడంలో కూడా ఒక మర్మం,
పెట్టడంలో కూడా ఒక మర్మం, ఇవ్వడంలో కూడా ఒక మర్మం, గాయపరచడంలో కూడా ఒక మర్మం. గాయం చేశాడంటే అందులో ఒక మర్మం ఉంది. నీ హృదయం గాయపడిందంటే దేవుడి వల్ల అందులో ఒక మర్మం ఉంది. మర్మం లేకుండా దేవుడు గాయపరచడు, ఒకరికి ఒక వస్తువు ఇవ్వడు, ఒకరికి ఏది ఇవ్వడు. సో దేవుడు మనల్ని అందరికంటే నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తే సుఖమే మంది పాస్టర్ గారు, చాలా మందికి అదే. చాలా మందికి ఏముంటదంటే, డబ్బు గలవాడు ప్రేమిస్తే కొంత పర్లేదు, ఆస్తున్నోడు ప్రేమిస్తే పర్లేదు, అందమన్నోడు ప్రేమిస్తే పర్లేదు, కనబడని దేవుడు ప్రేమిస్తే ఏమొస్తుందండి అని అంటారు. కనబడిన వాళ్ళందరూ ఇచ్చినట్టు ఇస్తారు, మోసం చేస్తారు. కనబడని దేవుడు నీకెప్పుడు మోసం చేయడు. అదృష్టమైన దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించేది. ఆ ప్రేమించే దేవుడు మనం పడుతున్న ప్రతి పరిస్థితిని చూసి మన దగ్గరికి ఏదో ఒక రూపంలో పంపిస్తుంటాడు ఆయన వాక్యాన్ని. అని చెప్పిన మనల్ని ప్రేమించిన దేవుడు ఏదో ప్రార్థన పెట్టి మన దగ్గరికి వచ్చేస్తుంటాడు. అది ఏదో ఒక రకంగా ఒక ప్రార్థన. మన సంఘంలో ఏదో ఒక ప్రార్థన ఉండాలి. ఆయన ప్రేమించాడు కాబట్టి. ప్రేమించిన వాడికి అవకాశం ఉండదు. ఏ ప్రార్థనకు వాళ్ళు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళని ప్రేమించలేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ప్రేమించిన వాడికి ఏదో ఒక ప్రార్థనని, అది పుట్టినరోజు అవ్వచ్చు, లేకపోతే నేను పేరు పెట్టే రోజు అవ్వచ్చు, ఉపవాస ప్రార్థన అవ్వచ్చు, సంఘంలో ఏదో ఒక ప్రార్థన పెడతాడు. ఇది దేవుడు ప్రేమించేవాడు తెలుసుకోవాల్సిన లక్షణం. ప్రేమించేవాడు ఏంటంటే ఏదో ఒకలాగా నిన్నేం చేయాలా, కలవాలనుకుంటాడు. చూస్తారా, లోకంలో నేను ఎవరైనా ప్రేమించారనుకోండి, ఏదో ఒక రూపంలో నేను ఎప్పటికప్పుడు ఏదో సమయంలో చూడాలనుకుంటారా అనుకోరా లేదా? మీ అందరికి అనుభవం లేదు కదా, దేవునికి స్తోత్రం. నిజం, మనల్ని ఎవరైనా ప్రేమించారనుకోండి, రాత్రైనా వాళ్ళ ముఖం చూడాలా, పగలైనా వాళ్ళ ముఖం చూడాలా. అవసరమైతే ఇప్పుడు అంత అవసరం సెల్ ఫోన్ చూసేస్తే 24 గంటలు కనబడుతూనే ఉంటారు కదా. దేవుడు కూడా మనల్ని ప్రేమించినప్పుడు మన గురించి అనుకుంటాడంటే ఏంటి, చర్చిలను ప్రతిరోజు నీ ముఖం చూడాలని, నీ ముఖం చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. అంత ప్రేమించాడు నన్ను. మంచిది, ఏదో ఒక ప్రార్థనకి నన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో ఆయన కనబడుతూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నా కన్నీరు తుడుస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నా హృదయాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నాకు శక్తిని ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రార్థనలో నన్ను అభిషేకిస్తూ ఉంటాడు. ఎందుకంటే నన్ను ప్రేమించాడు కాబట్టి. ప్రేమించేవాడు చూడకుండా ఉండలేదు. నువ్వు ఎక్కడ దాగుండిపోయినా చూస్తాడు. ఒకవేళ నేను కట్టేసినా తిరిగించుకొని వచ్చేస్తాడు. నిజం, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని చూడకుండా ఉండలేదు. అంచేతనే ఆయన ఏం చేస్తాడంటే ఏదో ఒక ప్రార్థనకు మనకి అలవాటు చేసేస్తుంటాడు. ఇది సంఘమును ప్రేమిస్తే. ఏ సంఘమునైతే ప్రేమిస్తాడో ఆ సంఘములు ఏదో ఒక ప్రార్థన ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం, రాత్రి ఏదో ఒకటి ఉంచేస్తాడండి. ప్రేమించిన వారు వాళ్ళకి ఎప్పుడు ప్రార్థనలు ఉండవు. ఇంకా ప్రార్థనలు ఉండవు. ఎప్పుడు మళ్ళీ ఆదివారం వెళ్తారు, లేకపోతే చెప్పండి. ఒక 5గురు సంగతి మీకు చెప్పాను కదా. మొదటి ఎవరు? ఒక 5గురు ఉన్నారు భూమి మీద క్రైస్తవులు. మొదటి క్రైస్తవులు ఎవరో తెలుసా? వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బాటిల్ పెట్టుకొని? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వారు ఎవరు? మొదటివారు అనుదిన ప్రార్థనా పరులు. అనుదిన ప్రార్థనా పరులు. రెండో వారు ఎవరు? వారాంతపు క్రైస్తవులు. వారానికి ఒకసారి చర్చిలో కనబడుతుంది. వారానికి ఒకసారి వారాంతపు క్రైస్తవులు. మొదటి వాళ్ళు అనుదిన క్రైస్తవులు. అనుదిన క్రైస్తవులు. రెండో వారు ఎవరు? గట్టిగా చెప్పాలి.
మీరు మొక్కలు నా మొక్కలు చూస్తే మీరు పడుకున్నారో లేదో తెలియదు. మీరు పడుకుని పోతున్నారో కొనుక్కుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను అప్పుడు అనుకుంటున్నాను, మరి వాళ్ళు పడుకుని పోతే నేను ఎవరు చెప్పాలి ప్రభా అని చెప్పి ముగించాలని చెప్తాను. మీరు ఎప్పుడైనా నేను ముగించాలనుకుంటే మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తుంది. ఏంటి తెలుసా? మీరు ఇలా సాధించేయండి అంటే దాని అర్థం ఏంటంటే వేగం ముగించే రాష్ట్రాన్ని అని చెప్పిన. ఇది మాత్రం గమనించండి. నేను అంచేత మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను. మీరు ఇలా తలదించారనుకోండి, ఎక్కువ శాతం ఇలా పెంచారనుకోండి, నేను అప్పుడు అర్థం చేసుకుంటాను. మీకే అటు చూడకండి, ఇటు. రైట్. మొదటి ఎవరు? అనుదిన ప్రార్థన క్రైస్తవులు. అనుదినము ఏదో ఒక చోట ఏమవుతారు? ప్రార్థనలో ఉంటారు. రెండవ రకము వారాంతపు క్రైస్తవులు. అంటే వారానికి ఒకసారి ప్రెజెంట్ సార్ నేను కూడా ఉన్నాను మీ సంఘంలోనే, నాకు అప్పుడప్పుడు కనబడుతుంటుంది, నెలకు ఒకసారి. తర్వాత ఇంకొకరు ఎవరు తెలుసా? మాసాంతరపు క్రైస్తవులు. అంటే నెలకు ఒకసారి ముఖం చూపిస్తుంటారు. మాసాంతరం, నెలకు ఒకసారి సంఘంలో కనబడుతుంటారు. ఇంకొకరు ఉన్నారు, ఎవరు సరే? సంవత్సరాంతపు క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? ఎంతమంది అయ్యారు? సంవత్సరాంతపు క్రైస్తవులు, సంవత్సరానికి ఒకసారి. ఇంకొకరు ఉన్నారు, ఏమండి వీళ్ళు ఎవరో తెలుసా? సిఇఓలే. సిఇఓలు అంటే తెలుసా? ఒక కంపెనీకి ఒక అధికారి ఎవరండి? సిఇఓ. ఒక కంపెనీ పెట్టాలంటే అలాగే ఈ సిఇఓలు అన్నమాట. సిఇఓలు అంటే ఎవరో తెలుసా? క్రిస్మస్, రెండవది అంటే ఈస్టర్. క్రిస్మస్, సి అంటే క్రిస్మస్, ఈ అంటే ఈస్టర్. ఓన్లీ, ఓ అంటే సిఇఓ. సి అంటే క్రిస్మస్, ఈ అంటే ఈస్టర్, ఓ అంటే ఓన్లీ. వీళ్ళు మాత్రం క్రిస్మస్కి ఈస్టర్కి అప్పుడు కనబడతారు. ఇంక మిగతా ఇప్పుడు కనబడమనే కనబడదు. మళ్ళీ ఏమంటారు తెలుసా? మేము వస్తున్నాం భాష గారు, మీరు చూడట్లేదు. ఈ ఆరాధన కాదు, 4 ఎన్ని ఆరాధనలకు వచ్చినా ఏం చెప్పారు? 1,00,000 కొద్ది ప్రజల కనబడవా? చాలా మంది అంటారు మీ చర్చికి వస్తున్నాం భాష గారు అని. ఎక్కడ వస్తున్నావు? సిఇఓ వీళ్ళు ఎప్పుడు క్రిస్మస్కి ఈస్టర్కి మాత్రమే కనబడతారు. ఓన్లీ క్రిస్మస్, ఈస్టర్ క్రైస్తవులు. రైట్. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రేమించేటప్పుడట ఏదో ఒక విధంగా మనతో ఏం చేయాలనుకుంటాడు? మాట్లాడాలనుకుంటాడు. ఎలాగో ఒకలాగా నీ దగ్గర కావాలనుకుంటాడు. ఎలాగో ఒక దగ్గర నీతో మాట్లాడాలని, సంభాషించాలని ఆశపడతాడు. అందుచేతనే ఇక్కడ సారేపతి విధవరాలను ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. ఆవిడ విధవరాలే, అందరి చేత తృణీకరింపబడింది. ఏంటి? ఆవిడకి ఎవరో అక్కర్చేది, పేద ఆవిడ, ఊరికి చివరిని బతుకుతుంది. ఎవరైనా అక్కర చేసిన వాళ్ళు ఉంటే కట్లకి ఎందుకంటే వెళ్తుంది ఆవిడ? ఎవరైనా తెచ్చిపెట్టిన వాళ్ళు ఉంటే కట్లకి ఎందుకు వెళ్తారు చెప్పండి? అంటే ఎవరు తెచ్చిపెట్టిన వాళ్ళు లేరు, తన పని తనే చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి తెచ్చిపెట్టవచ్చు కదా, కానీ కట్లకి వెళ్తుంది. ఇంకొక విధంగా చూస్తే అర్థమేంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు కూర్చోండి, అక్కడికి వెళ్ళిపోలేదు. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? సచ్చినంత వరకు కష్టపడాలట. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలా? సచ్చినంత వరకు కష్టపడాలట. సచ్చినంత వరకు, మన ప్రాణం పోయినంత వరకు మనం ఏం చేయాలట? కష్టపడాలట. కాలు కదిలినంత వరకు కష్టపడాల, అంతే. ఈ బైబిల్లో ఉన్నటువంటి మర్మం అది. ఆవిడ ముసలావిడ, పేదావిడ, నడవలేని ఆవిడ, కానీ కట్లు ఏం చేస్తుంది? ఏరుకుంటుంది. ఎందుకు ఏరుకుంటుందంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఏంటి? 120 సంవత్సరాలు అయినప్పటికీ మోషేకి కాలు సత్తువ తగ్గలేదు, కంటి చూపు మాంద్యము కాలేదు, బలం, ఒంటిలో బలము తగ్గలేదు. క్రైస్తవుడికి యెహోవా ఒకరికి ఎదురు చూసే వారికి నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు యవ్వనం వలె అలయక సమస్యలక ఎగిరిపోతారు. ఎవరైతే దేవుడి కొరకు ఎదురు చూస్తారు. క్రైస్తవులారా ఎప్పుడు సోమరులాగా ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మనకు సచ్చినంత వరకు దేవుడు పని ఇచ్చాడు, సచ్చినంత వరకు మనకు బలం ఇచ్చాడు, సచ్చినంత వరకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, సచ్చినంత వరకు దేవుని శక్తి మనతో ఉంటుంది. పిల్ల అది ఎప్పుడు వదలదు.
అంచేత నాకు ముడుకులు రావండి అని చెప్పి చర్చికి రాను అనకెప్పుడు అలా అన్నావంటే నువ్వు క్రైస్తవురాలు కాదు. ఎందుకమ్మా చర్చికి రాలేదంటే నాకు నొప్పి పెట్టేస్తుంది రాజు గారు రానండి అలాగంటే క్రైస్తవురాలు కాదు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నీకు మోసుకొస్తాడు. ఎందుకంటే మోసుకొచ్చే బలవంతుడు నీతో ఉన్నాడు. నువ్వు పడిపోతున్నా లేపగలవాడు. నువ్వు ఎన్నిసార్లు దొరికిపోతున్నా తీసివేయగలవాడు. ఎంత ఊపిలో చూసిన అందులో బయటకు లేవగలిగిందా, ఎంత అగాధంలో పడిపోయిన అందులో బయటకు లేవనెత్తి అగాధంలో నుండి బండ మీద కూర్చోబెట్టే అగాధ జలమంలో నుండి దండ మీద కూర్చోబెట్టేది. అంచేత మనం ఎప్పుడు సోమరులాగా ఇంటి దగ్గర కూర్చోకూడదు. సోమరులా కూర్చున్నాడు క్రైస్తవుడు కాడు. నీతిమంతుడు ఎలాగైపోతాడు అవడు. అంచేత మనకి ఊపిరి ఉన్నంత వరకు దేవుని కొరకు పోరాడుతూనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు మందిరానికి వెళ్ళిపోతూ ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని మనము చేస్తూ ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు ప్రార్థన జరుగుతూ ఉండాలా. ప్రాణం ఉన్నంత వరకు కంటి చూపు కనబడినంత వరకు వాక్యం చదువుతూ ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణము ప్రార్థన ఆగకూడదు. దేవుని స్వరము మన కంఠస్వరం పలికినంత వరకు దేవుని స్వరము ఆగకూడదు. నిజం. ప్రాణాత్మ శరీరము దేవునికి ఇచ్చినప్పుడు నీ కంటిలో బలం, నీ కాళ్ళు బలమైనంత వరకు దేవుడు పనికి పరిగెట్టు. నువ్వు పరిగెట్టాలనుకుంటే నేను ఎలాంటి వాడినే లేపేస్తాను. ఏమే నేను దేవుడి కొరకు పరిగెట్టాలనుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో పడిపోయినా లేపేస్తాడు. నేను దేవుని కొరకు వాడబడాలి ప్రభు అనుకుంటే నువ్వు మోగదానమైనా నిన్ను వాడుకుంటాడు. నువ్వు దేవుని కొరకు వాడబడాలనుకుంటే నీ కంటి చూపు లేకపోయినా వాడుకుంటాడు. కంటి చూపు లేకపోయినా వాడుకుంటాడు. మనమేమనుకుంటే తెలుసా, నాకు కళ్ళు కనబడట్లేదు పాస్టర్ గారు, నేను ఎలాగ రావాలంటే లేదు లేదు, నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు కంటి చూపు లేకపోయినా వాడుకుంటాడు. నిజం ప్రియ, నిజం నిజం. ఈరోజు అనేక మంది దేవుని కొరకు కంటి చూపు లేని వారు అనేక మంది పనిచేస్తున్నారు. వాళ్ళు అంత చక్కగా పనిచేయ పాటలు పాడుతున్నారు తెలుసా. మీరు ఒక మాట చెప్తాను నేను చెప్పనా. నేను ఆదివారం ఇంటి దగ్గర నుంచి రైతు బజార్ మీద నుంచి రావాలి కదా. వచ్చినప్పుడు ఆ రైతు బజార్ పక్కన చిన్న స్టేంజర్ పెట్టుకొని మైక్ పెట్టుకొని బ్లైండ్ మ్యాన్లు ఒక నలుగురు ఏం చేస్తుంటారు తెలుసా, దేవుని పాటలే పాడుతుంటారు. అన్ని దేవుని పాటలే, అన్ని క్రిస్టియన్ పాటలే పాడతారు. అన్ని క్రిస్టియన్ పాటలే అంటే ఏదో ఒక విధంగా దేవుణ్ణి ఏం చేస్తున్నారు, ఘనపరుస్తున్నారు. నిజం. చూపు లేదని వాళ్ళు ఎవరిని అడుక్కోవట్లేదు. వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వాళ్ళ కడుపుని వాళ్ళు కష్టపడుతున్నారు. కంటి చూపు లేనివాడు కష్టపడుతున్నాడు. మరి నీకేమొచ్చింది? కాళ్ళు లేనివాడు కష్టపడుతున్నాడు. మరి నీకేమొచ్చింది? 2 కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి. చేతులు లేనివాడు కష్టపడుతున్నాడు. మరి నీకేమొచ్చింది? 2 చేతులు బాగున్నాయి కదా. ఆరోగ్యం లేనివాడు కష్టపడుతున్నాడు దేవుని కొరకు. మరి నీకేమొచ్చింది? ఆరోగ్యం బాగుంది కదా అని అడిగితే మనకు బాధ. ఆయన అడిగితే బాధ మనకి. అడగకూడదు. దేవుడాలు ఇచ్చేస్తుండాలి కానీ పని చేయమని మాత్రం అడగకూడదు. అది ఎంత కోపమో తెలుసా మనకి. మామూలు కోపం కాదు, మామూలు కోపం కాదు. కాబట్టి ప్రియులారా, సచ్చినంత వరకు దేవుడి పని. ఆ సారోపతి వివరాలను ఎందుకు చూపించాడంటే ఆవిడ ఎవరు లేనప్పటికీ ఎవరి మీద ఆధారపడలేదు. తన పని తాను క్రైస్తవుడు కూడా ఇప్పుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు తన పని తాను చేసుకోవాలి. తన ప్రాణం ఉన్నంత వరకు తన పని తాను చేసుకోవాలి. ప్రియులారా, తన పని తాను చేసుకోవాలి. తన పని చేసుకోవాలి. కట్టిపొలలు ఏరుకుంటుంది. చూసారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇచ్చేవారు ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఏమండి, అందరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకుని కూర్చొని నీరు తీసుకురా అంటాం. కూర్చొని అవసరమైతే ఏం చేస్తాం చెప్పండి, ఇచ్చిన బాటిల్ కూడా నోట్లో పెట్టి తాగించి అంటాం. అంటాం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. లేనప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ వాటర్ అంటే అక్కడికి పరిగెడతాం కదా. దిండి నేను కొన్నాను, నాకు వయసు నోట్లో పడిపోద్దా? పాడుతూ మీకు నేను చెప్పాను కదా. ఏంటండి చెప్పాను కదా, ఏంటది, దొంగలు ఇంట్లో పడ్డారట. ఒక ఇంట్లో దొంగలు పడ్డారట. ఆ దొంగలు ఎల్లకెళ్ళక ఒక ఇంటికి వెళ్ళారట. వెళ్ళిన వెంటనే ఏం చెప్తారు వాళ్ళు, వంటగదిలో తెలిసి వస్తున్నారట. కనీసం బియ్యం లేవు,
ఖాళీ డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏంటి కనీసం ఆకలేస్తుందని ఆమ్లెట్ వేసుకుందామంటే గుడ్డు కూడా లేదంట. వాళ్ళు తిట్టుకున్నారు. ఏమింటికి వచ్చాంరా బాబు, మనకంటే దరిద్రుడిలాగా ఉన్నాడు ఈ ఇంట్లో అనుకున్నారట దొంగలు. అనుకొని అక్కడ భార్య, భర్త, 2 పిల్లలు, 4 పడుకున్నారంట. మొత్తం అంతా చూశారు. ఇంట్లో ఆ వంటగదిలో చూశారు, ఏం లేవు. బీరువాలు దాచుకుంటారేమని బీరువా దగ్గరికి వచ్చారు. బీరువా దగ్గర అన్ని సిరిగిపోయినవి, మాసిపోయిన గొడ్లు, సిరిగిపోయిన గొడ్లు ఇవే ఉన్నాయంట. బాబు అనుకొని వీడికి ఇలా లేదు అనుకొని అడిగి లేపారట. దగ్గర అన్నారంట. ఎవరు? ఇంటి గలవడికి దొంగలు అనుకొని లేచాడు. ఈ కేకకి పిల్లలు కూడా వాళ్ళు లేచినంత అవుతా అంటున్నారు. అమ్మ ఆకలి, అన్నం పెట్టాను అంటున్నారు. అప్పటికే 2 రోజుల నుండి వాళ్ళకి ఏం లేదు, తిండి లేదట. తిండి లేకపోవడం బట్టి లేచినంటే ఏమంటున్నారు, కొంతమంది పిల్లలు లేచినంటే అంటారు కదా, అంటారా మీ పిల్లలు? అంటారు కదా. కాబట్టి వాళ్ళు లేచి అమ్మ ఆకలి అని ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఆవిడ లేచిపోయిందంట. ఈయన లేచిపోయాడు, ఆవిడ లేచిపోయింది, పిల్లలు లేచి. ఈవిడేం చేస్తున్నారు తెలుసా? అన్నయ్యలు, దొంగ అన్నయ్య గారు అన్నయ్యలని వరుస కట్టిండారు. అన్నయ్య గారు 2 రోజుల నుండి పిల్లలకే తిండి లేదు అన్నయ్య గారు, పాపం చూడండి. ఎందుకమ్మంటే ఈ పనికి మాలోడు ఇంట్లో నుండి కదలడు, ఈ పనికి మాలోడు ఏం చేయడు, ఇంట్లో నుండి ఎప్పుడు కదలడు. మరి ఏంటి కుసామరైపోయినప్పుడు మరి మా ఇంట్లో ఏమంటది అన్నయ్య గారు అంటే ఆ దొంగడ కనికరం వచ్చాక 500 నోటు ఇచ్చాడు. దొంగడికి ఏమొచ్చింది? కనికరం వచ్చిందట. ఏమిచ్చాడు? 500 ఇచ్చాడట. 500 పెట్టి చెల్లమ్మ పిల్లలకి అన్నం కొట్టమ్మా, నువ్వు బాగా ఉండమ్మా అని చెప్పి వీడికి గెల కదరే దగ్గర అన్నారంట. లేచాడట. రేపటి నుంచి పనికి వెళ్ళంట. అలాగా అన్నాడట. సరే జాగ్రత్తగా ఇప్పటికైనా చెల్లమ్మని పిల్లల్ని చూసుకొని దొంగలు వెళ్ళిపోతుంటా అన్నాడట. సార్ మళ్ళీ అప్పుడప్పుడు మా ఇంటిని మీరు దర్శిస్తాను అన్నాడు. అంతేగాని పనికి వెళ్తానని అంటలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు, చెల్లమ్మని 500 ఒక 200 ఇస్తారు. ఎంత చూడండి, ఎంత స్వామి దొంగలకు. అప్పుడప్పుడు మా ఇల్లుని ఏం చేయండి, దర్శిస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించేవారిని దేవుడు ఏదో ఒక విధంగా దర్శిస్తూ ఉంటాడు. సారేపతి వివరాలను దర్శించడానికి సేవకుని పంపించాడు. సేవకుని పంపించి సారేపతి వివరాల యొక్క మనస్తత్వాన్ని అంతా దేవుడు తెలుసుకున్నాడు. అంచేతను అక్కడ చదువు ముందుకు వెళ్దాం. చూడండి. అందుకనే అయ్యా నాకేం లేదయ్యా, ఈ పూట తిరిగి చచ్చిపోవాలనుకుంటున్నాను. ఈ పూటకే మేము ఆలోచిస్తున్నాం. ఏ పూట ఆహారము ఆ పూట కావాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఉంటే చాలు, రేపు సంగతి ఏంటో అని ఆలోచిస్తున్నాం అని ఆవిడ ఆలోచిస్తే, దేవుని సేవకుడు గారు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ భూమి మీద వర్షము పడినంత వరకు, ఎంతవరకు పడదో అంతవరకు నేను నిన్ను పోషిస్తాను. ఈవిడేమనుకుంటుంది? ఈయన ఎలా అద్దె కట్టయితే చాలు ప్రభు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతికినంత కాలం నేను కడతాను. అర్థమైందా? మనమేమనుకుంటాం? మనమేమని ప్రార్థన చేసాము? ప్రభా ఈ ఒక్క సమస్య పోతే అనుకుంటున్నావు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంకా నీకు లైఫ్ లో సమస్య లేకుండా నేను చూస్తాను. సమస్య రాకుండా వచ్చిన దాన్ని నేను క్లియర్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద వర్షం పడినంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో సొంత అయిపోదు. ఇది యెహోవా చెప్తున్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. ఏ మేలు చేస్తాడంటే, నీ సమస్యలు నీ బ్రతికినంత కాలం ఏది కొరత లేకుండా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఎప్పటి వరకమ్మా? నీవు నీ పిల్లలు బ్రతికినంత కాలం. నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు నీతిగా ఒక్కదానివే బ్రతికావు. కానీ నీ బట్టి నీ కుటుంబాన్ని, నీ కలిగినన్నిటినీ బ్రతికినంత కాలము ఏ కొరత రానివ్వనని దేవుడు మాటిస్తున్నాడు. నీతిమంతులుగా నువ్వు బ్రతికితే, నీతిమంతులుగా నువ్వు జీవిస్తే నీ కొరకు దేవుడే దిగొస్తాడు. దేవుడే వచ్చి కార్యం చేశాడు.
అక్కడ ఎవరైనా పంపించారు? ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరికైనా ఫోన్ చేసిందా? అయ్యా నేను అలా ఆపదలో ఉన్నాను, కరువు వచ్చేసింది, మా ఊరోళ్ళందరూ పారిపోతున్నారు, ఒకసారి వచ్చి మాకు ఆదుకోవాలి అన్నదండి? అన్నదా? అన్నట్టు ఎక్కడ లేదు. కానీ ఆవిడ ఎవరిని కోరుకుందో తెలుసా? ఇవి అయిపోతే ఎలాగా అని దేవుణ్ణి మాత్రమే మనసులో ప్రార్థన చేసింది. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఏదైనా పరిస్థితి అయిపోతే వెంటనే ఎవరికో, మన అక్కలకో, మన అమ్మలకో, మన తమ్ముడాలకో, మన చెల్లెలకో, మన అన్నయ్యలకో, మన బంధువులకో ఫోన్ చేస్తున్నాం. అయిపోయింది అన్నయ్య, అయిపోయింది తమ్ముడు, అయిపోయింది చెల్లి, అయిపోయింది నాన్న, మాయా అయిపోయింది మాయా. కానీ సారేపతి సమస్య ఉన్నదని ఎవరికి చెప్పలేదు. సమస్య ఉందని, నాకు ఈ సమస్య ఉందని ఎవరికీ చెప్పలేదు. ఇంతకు ఒక విషయం తెలుసా? సేవకుడు కూడా తెలియదు అక్కడికి వచ్చినంత వరకు. ఆ ఇంటికి వెళ్ళినంత వరకు సేవకుడికి కూడా ఈ సమస్య ఉందని తెలియ. చూడండి, ఆవిడ ఎవరికి చెప్పలేదు, వెళ్ళిన సేవకుడికి కూడా తెలియదు. కానీ ఎవ్వరికి తెలియకపోయినా ఆవిడ్ని ప్రేమించిన దేవుడు తన ముందు తీసుకున్నాడు. తల్లి, నువ్వు అనుకుంటున్నావు నా సమస్య ఎవరికి తెలియదని, నేను ఎవరికి అడగలేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వెవరికి అడగకపోయినా, ఎవరికి నువ్వు చెప్పకపోయినా, ఎవరికి తెలియకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడికి నీ ప్రతి సమస్య దేవునికి తెలుసు, అణువు తెలుసు, నీ ప్రతి సమస్య తెలుసు. మరి మన సమస్య ఎందుకు దేవుడు ఏంటంటే, మనం అందరికి కనిపించిన వాళ్ళందరికీ ఏం చేస్తుంటాం? ఓ పాట పాడికి వెళ్ళిపోతుంటాం. కనబడిన వాళ్ళకి అందరు కొలాలు పోసేస్తుంటాం. మనం కనబడిన వాళ్ళకి అందరికీ తెలియదు కానీ నేను అంత బాధలో తెలుసా? ఆ బెదరేడు తీరుస్తాడు నీ బాధ. ఒకవేళ తీర్చున్నాడైతే ఆడి బాధలు తీర్చుకుంటాడు. నిజం పిల్ల, నువ్వు అనుకోవచ్చు ఎవరికి చెప్పావా చెప్పలేదు కాదు, కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ నా ప్రభువుకి తెలుసు. నీ గుండెలో ఉన్న ప్రతి వేదన నా ప్రభువుకి తెలుసు. ఈరోజు ఉపవాసం ఉండి నువ్వెంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావో నా దేవుడికి తెలుసు. ఎంత బాధతో మందిరంకి వచ్చావో ప్రభువుకి తెలుసు. ఆవిడ ఎవరికీ చెప్పలేదు కానీ గుండెలో బాధ ఏంటో తెలుసా? 2 రెట్లకు పిండి ఉంది. నేనైతే ఎలాగొక్కలేదు చచ్చిపోతాను, కానీ నా కొడుకు ఎలా బతుకుతాడు? నా వయసు అయిపోయింది, ఆయన నన్ను నమ్ముకొని ఆయన్ని చూసి బతుకుతున్నాను, ఆయన ఎలాగా అని లోపల బాధపడుతుంది. ఈ బాధ చుట్టాలకు కానీ బంధువులకు కానీ చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదండి. సారీపతి వివరాలు ఎవరికీ చెప్పలేదు. కానీ తన గుండెలో తనే ఏమైపోతుంది? బాధపడిపోతుంది. అందుచేతని హృదయంలో తగిలే గాయాల కంటే వదిలేదు, గుండె లోతుల్ని ఎరగలేదు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవనం కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా జీవన రక్షణ కారణభూతుడు. ఆయన ఎరుగుతున్నా, నాకు తెలుసు. ఆయన నా తండ్రి నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు, నా యేసు నాకు తెలుసు. మీరెవరో నాకు తెలియదు. ఒక దెయ్యం అంటుంది యేసు ఎవరో తెలుసు, యేసు శిష్యులు ఎవరో
యేసు అభిషేకంతో నింపబడిన వాడు ఎవడో తెలుసు. మీరెవరు? యేసునామాన్ని ఉచ్చరించడానికి మీరెవరు? అని లాగి పెట్టుకుంటుంది దెయ్యం. అందరూ ఎలగొట్టేస్తున్నారని ఆడుకోడు వెళ్ళాడట. ఏం చేయడానికి? దెయ్యాన్ని ఎలగొట్టడానికి. మా పాస్టర్ గారు ఎలగొట్టేస్తున్నాను, నేను ఎలగొట్టలేడు, లేకపోవడం ఏముంది, నేను పాస్టర్ గారి కంటే తక్కువ అనుకోను ఏంటి అనుకోని వీళ్ళు ఏం చేశారట, ఏసునామని ఆ దెయ్యం అన్నదట, లాగి పెట్టి రెక్కేసిందట. ఏసునామని అంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది నేను చూశాను. యేసయ్య ఎవరో నాకు తెలుసు, యేసయ్య అభిషేకించిన వారు ఎవరో నాకు తెలుసు. ఐ నో. ఎవరన్నారు ఈ మాట? దెయ్యం అన్నది, మనుషులు కాదు, దెయ్యము. దేవుడు ఎవరో నాకు తెలుసు, దేవుని చేత అభిషేకించబడిన వారు ఎవరో నాకు తెలుసు. నువ్వెవడవరా? నువ్వెవడవు? లాగి పెట్టుకుంటుంది పరుగో పరుగట. మరి మామూలుగా లేడు. ఆ చుట్టుపక్కల ఎక్కడ కనబడలే. ముందు అన్నాడు, ఆ పాస్టర్ గారు ఎలగొట్ట, నేను కూడా ఎలగొట్టేస్తున్నా అన్నాడు. ఆడే నా అపోస్తలుడు, నేను కాదా? అడిగే దేవుడు ఎన్నుకున్నాడా, నాకు లేడా అని అన్నాడు. ఈరోజు చాలా మంది సంఘంలో అలాగే ఉంటారు. అలాగొండకండి. దేవుడు ఎవరికి ఇచ్చిన అభిషేకము వాళ్ళది, ఎవరికి ఇచ్చిన పిలుపు వాళ్ళదే. నీలాగా నేను ఉండలేను, నాలాగా నువ్వు ఉండలేవు. దేవుడు ఎవరికి ఇచ్చిందో దానికే మనం గౌరవిద్దాం. వాళ్ళకి ఏది ఇచ్చారో దాన్ని గౌరవిద్దాం. అంతే అంతే అంతే. నిజం. చాలా మంది బాగా పాడుతుంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను పాడలేనని. వెళ్ళి ఎక్కినప్పుడు ఏమవుతుంది, గాడి స్వరం వినబడుతుంది, అలా గంధర్వ స్వరము వినబడదు. వాళ్ళకి ఇచ్చాడు తలంతో, పాడే ఆ తలంతో. కానీ నేను కులిపోయి అలా పాడేస్తానంటే అవుతుందా? ఆ కుళ్ళు వాసన వస్తుంది తప్ప. నిజం. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకు ఒక స్వరం ఇచ్చాడు. వాళ్ళ స్వరమే ఆ దేవుడికి నింపు ప్రియుల. నేను పెద్దవాడిని కదా, సంఘాన్ని అంతా నడిపేస్తున్నాను, నేను పాడేస్తానంటే అవదు ప్రియులు, చాలా. కాబట్టి దేవుడు ఎవరికి ఇచ్చిన అభిషేకము వారిదే, ఎవరికి ఇచ్చిన తలంతో వారిదే. కొట్టింది కదా దెయ్యం. నాకు యేసయ్య తెలుసు, యేసయ్య శిష్యులు ఎవరో, ఆయన చేత అభిషేకించబడిన వారు ఎవరో ఒక దెయ్యానికి తెలిసింది. కానీ ఈరోజు క్రైస్తవులకు తెలియట్లేదు. దెయ్యానికి తెలుసండి యేసయ్య ఎవరో, యేసయ్య అభిషేకించిన వాళ్ళు ఎవరో అని, కానీ క్రైస్తవులకు తెలియదు. గుండె లోతులు ఎరిగిన దేవుడు ఆయన. సారేపతి విధురాలు ఎంత బాధపడిందో, రాత్రి పగలు ఎంత కన్నీరు కాచిందో. అయ్యా 3.5 సంవత్సరాలు అయ్యా కరువు, అయ్యా ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అందరికి ఎవరో చుట్టాలు ఉన్నారు, అందరికి ఎవరో బంధువులు ఉన్నారు, అందరికి ఎవరో ఆదరించే వాళ్ళు ఉన్నారు, అందరికి ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నాకైతే ఎవరూ లేరయ్యా, నువ్వు ఒక్కడే ఉన్నావు. నన్ను చెప్పి ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటానయ్యా, కరువులోనే ఉంటాను. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళిన ఎవరు సపోర్ట్ చేసేవారు లేరయ్యా, నన్ను పిలిచి ఆదరించి ఒక పూట గెలిగించేవాళ్ళు లేరయ్యా. ఆ గుండె బాధ ఏడ్చిందట సారేపతి వివరాలు. ఈ వాక్యం నేను చదివినప్పుడు నాతో మాట్లాడిన దేవుడు. ఆవిడ ఏడ్చిందంటే ఏంటి, ఊర్లో వాళ్ళకి వాళ్ళ చుట్టాలు ఉన్నారయ్యా, వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళకి అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా ఆదరిస్తారయ్యా, వాళ్ళు దేని బట్టి పిలుస్తున్నారయ్యా. నన్ను ఇప్పటి వరకు పిలిచేవారు, నాకు నా పిల్లలకి పిలిచేవారు ఒక్కరు లేరయ్యా, ఒక్కరు లేరయ్యా. ఒకరోజు వచ్చి గెంజుతాదని పిలిచేవారు ఒక్కరు లేరు. నిజం. ఈ బాధ మేము ఒకరోజు పడ్డాం, ఒకరోజు ఈ బాధ అనుభవించాం. మేము నలుగురు ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న పిల్లలు, షారోన్ జాషువా చిన్న పిల్లలు, ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఈ పిల్లలిద్దరూ ఆటకాయితానంతో అన్నారు, డాడీ సెలవులైతే ఈ పండగ సెలవులు అవుతాయి కదా, దసరాకి ఈ యాత్ర సెలవులు, ఎంత ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నవీను లేకపోతే ఎవరు ప్రియాంకి వీళ్ళంటారు కదా, డాడీ వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతాళ్ళ ఇంటికి, వాళ్ళందరి ఇంటికి వెళ్తున్నారు, ఏ రోజు మాకు ఎక్కడికి తీసుకెళ్ళరు, మనకెవరు లేరా డాడీ, మీరు అనాథలా? పోనీ ఎవరైనా వచ్చి కూడా మనల్ని ఎవరు ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మేము పుట్టింది మొదలు
ఇప్పుడు వరకు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు రండి. నిజమే, వాళ్ళు పుట్టింది ఇప్పుడు పెరిగి కొంతమంది చుట్టాలు బంధువులు వస్తున్నారు తప్ప మా పిల్లలు పెరిగినంత వరకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవారు ఎవరు లేదండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇదిగోరా మీ నాన్నను, మీ మామను, మీ అమ్మమ్మను, మీ నానమ్మను, మీ తాతను, లేకపోతే మీ పెదనాన్ను, మీ చిన్నాన్ను ఉన్నాను అని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవారు ఎవరు? అలా రాత్రి అడిగినప్పుడు నేను అనేసాను, లేరెందుకు నాన్న, మనకు బోల్డ్ సొంతం ఉంది, మన మామూలు ఆస్తి అనుకున్నది బోల్డ్ రా అని చెప్పారు. అనేసాను కానీ ఏడుపు వచ్చింది. ప్రవ్వా ఎవరూ లేరయ్యా. పిల్లలు అడిగింది నిజమే కదా, నాన్న వారు ఎవరూ లేరు. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలంటే అప్పుడు దేవుడు అన్నాడు, యేసయ్య ఏం చెప్పాడు తెలుసు, ఈ రోజు నీకు ఎవరు లేరు కదా, రాబోయే దినంలో నీ పిల్లలకు అనేక లక్షల కుటుంబాలు నీకు బంధువులుగా మారుతారు. లక్షల కుటుంబాలు. అప్పుడు నీ పిల్లలు అప్పుడు వాళ్ళు చెప్తారు, డాడీ వాళ్ళ నాన్న పిలిచారు, డాడీ నేను పిలిచానండి, వాళ్ళ నాన్న పలకరించారు, డాడీ అమ్మ ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావు తల్లి అంటారు, డాడీ అంటారు నీ పిల్లలు అన్నట్టు. ఇప్పుడు రోజు వస్తుంది ప్రభా, వస్తాడు చూడు. నువ్వు నీ బంధువులు కోరుకున్నావు కానీ నేను ప్రపంచమంతా బంధువులు. నేను అనుకున్నాను మా బంధువులు కావాలని, కానీ యేసయ్య ఏం చేశాడు, మా ఇంటి బంధువులు, మా చుట్టాలు, నా చుట్టాలు నాకు బంధువులుగా ఉండాలని కోరుకున్నాను నేను. కానీ నా యేసయ్య ప్రపంచమంతా బంధువులు. అక్కర్లేని బ్రతుకు, అక్కర్లేని కుటుంబాలు. సరే 10 వివరాలు అనుకుంటుంది, అయ్యా కరువు వచ్చింది, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ కాళ్ళు ఉన్నారు, వీళ్ళ కాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళు ఉన్నారు, నాకైతే నువ్వు తప్ప ఎవ్వరూ లేదయ్యా. నిజంగా ఆవిడ ప్రార్థన, హృదయంలో ప్రార్థన, నాకు నువ్వు తప్ప. తల్లి నీ జీవితంలో కూడా అంతే. ఎవరో ఉన్నారంటే యేసయ్య నీకు దగ్గరికి రాడు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు విశాఖపట్నానికి ఏదైనా వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, మూటములు కట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం. నేను శ్రీకాకుళం కాబట్టి నేను శ్రీకాకుళం వెళ్ళిపోతాను, మీరు విజయనగరం కాబట్టి విజయనగరం వెళ్ళిపోతారు. ఎవరూరు ఎవరు బంధువులు ఉన్నారో రానివ్వని బంధువుల ఇంటికి కూడా పారిపోతాం ఇప్పుడు. కానీ ఎవరూ లేని వాళ్ళు ఏం చేస్తారు, సావైనా బతికేది ఇక్కడే ప్రభంటే. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటాడు పిల్ల. నా దేవుడు ఎలాంటి వాడంటే, నాకెవరూ లేరయ్యా. మన గుండెలో ధైర్యం ఏంటో తెలుసా, ఎవరూ లేరు, నా దేవుడు నాకున్నాడు. ఆ ధైర్యమే నీ జీవితంలో కార్యం చేశాడు, ఆ ధైర్యమే నీకు మేలు చేశాడు, ఆ ధైర్యమే నీకు నడిపించాడు, ఆ ధైర్యమే నీకు బలం ఇచ్చాడు, ఆ ధైర్యమే నీకు సహనం ఇస్తాడు, ఆ ధైర్యమే నువ్వు పోగొట్టుకున్నావని కోరుకుంటావు. దావీదు అదే ధైర్యంతో ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఎన్ని పోగొట్టుకున్నాడో అన్ని సమస్తను సమకూర్చాడు. పోగొట్టుకునేదే కాదు, ఇంకా ఉన్నతం కూడా దేవుడు ఇచ్చాడు. దావీదుకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, సారేపతి వివరాలు లోపల ఏడుస్తుందట. ఏమని ఏడుస్తుందంటే, ప్రభా కరువు వచ్చిందని మా పక్కింటి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తారు, మా ఎదురింటి వాళ్ళు బలం ఉందని వేరే ఊరు వెళ్ళి పని చేసుకుంటుందని పారిపోయారు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు అందొచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ చంటి బిడ్డతో, ఈ నడవలేని బిడ్డతో, ఈడ ఏ పని చేయలేని బిడ్డ అక్కడ కొడుకున్నాడు, కానీ ఆడెందుకు పనికిరాని వాడు అక్కడ కనబడుతుంది. ఆవిడకి ఒక కొడుకున్నాడు కానీ ఆడికి హిస్టరీలో లేనోడు. ఈవిడే పెట్టాలి, ఉంది ఈవిడే కష్టపడి పెట్టాలి. అలాంటి పిల్లలు కలిగి ఉన్నావా తల్లి? చాలాసార్లు వేడుస్తుంటావు, నాకు పిల్లలు ఉన్నారు కానీ నేనే వాడిని పోషించే స్థితిలో ఉన్నారు ప్రభా.
ఏమీ తెలియదయ్యా అని బాధపడుతున్నావా అని చెప్పి నీ సారేపత దగ్గర అలా బాధపడుతుందా? ఎలా బాధపడుతుందంటే తన కొడుక్కి తనకు 2 అప్పములు ఉన్నాయి. ఒకవేళ వాడు కష్టపడేవాడైతే ఈవిడ చెప్పును కదా, నా కొడుకు తీసుకొస్తాడు, నేనేం చేస్తాను, తింటానని చెప్పును కదా. ఆవిడ అలా చెప్పలేకపోయింది. ఎందుకంటే కొడుకున్నాడు కానీ, కొంతమందికి పిల్లలు ఉంటారు కానీ పనికిరారు, కొంతమందికి చెప్పుకోవడానికి చాలా మంది పిల్లలు ఉంటారు. నాకేంటండి కొడుకు అంటారు కానీ వాడు రూపాయి ఇవ్వడు, కానీ చూడు. అలాంటి పిల్లలు లేరా? వేరే ఉన్నారా? వేరే ఉన్నారు పిల్లలు. కానీ ఇలాంటి చూడలేడు కాదు కొడుకు. వాడు చేత కానివాడు అంటే అర్థమేటో తెలుసా? లేవలేడేమో, నడవలేడేమో, ఎందుకు పనికిరానోడేమో అని చెప్పి ఏడుస్తుంది. ప్రభువా పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే ఒంటరిదాన్ని అయితే వెళ్ళిపోదాం, వీడిని ఎత్తుకొని ఎలాగెళ్తానయ్యా? తెలియని ఊరు, తెలియని ప్రాంతానికి వీడికి ఎత్తుకొని ఎక్కడ తీసుకెళ్తాను? నాకు ఆ బలము లేదు, నేను వస్తుంటాను. చూసారా ఎన్ని మైనస్ పాయింట్లు ఆవిడలో ఉన్నాయి? అన్ని మైనస్లు బట్టి దేవుడి దగ్గర ఏడుస్తుంది. అర్థమేంటో తెలుసా? ఎవరు లేరని నువ్వే నా బంధువు అన్నది, ఆస్తి ఏమి లేదని నువ్వే నా ఆస్తి అన్నది, ఏంటి సహాయం చేసేవారు ఎవరు లేరని నువ్వే నా సహాయకుడు అని అడిగింది, బలం లేదని నా బలము కూడా నువ్వే. ఆ హృదయంలో అదే ప్రార్థన చేసింది. నాకు బలం లేదు ఎత్తుకొని వెళ్ళడానికి, నాకు ఎత్తుకొని వెళ్ళడానికి బలం లేదయ్యా, నాకు ఎవరు లేరయ్యా, ఏం చేయాలా? నా బలము అని ఏడ్చింది. ఏడ్చినప్పుడు ఆ ఏడుపు, హృదయంలో ఏడుపుని దేవుడు చూసి తన దగ్గరికి సేవకుడిని పంపించినప్పుడు ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు? భయపడకమ్మా, చదవండి ఆ వచనం. అప్పుడు ఏలియా ఇట్లా నేను, ఒక్క నిమిషం అమ్మా. అప్పుడు ఏలియా ఇట్లా నేను, ఎవరితోనా? ఇక్కడ 3 విధాలుగా ఆలోచిస్తున్న వ్యక్తులు. 1, నాకెవరు లేదు. 2, నాకే బలము లేదు. 3, ఏంటి సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు. బలము లేదు, ఎవరూ లేరు, ఎందుకు పనికిరాను, సహాయం లేదు. 1 ఏం లేదు, ఎవరూ లేరు, ఎవరూ లేరు. 2 బలము లేదు. 3 సహాయం చేసేవారు లేరు. నిస్సాయ స్థితిరాలు 3 విధాలుగా ఆ హృదయంలో ప్రార్థన చేస్తుంది. 3 విధాలుగా ఆ హృదయంలో ప్రార్థన చేస్తుంది. 3 విధాలుగా ప్రార్థన చేస్తుంది. 3 విధాలుగా. ఆ 3 విధాలుగా ప్రార్థన చేసిన ఆవిడ ఇంకొక ప్రార్థన కూడా ఏలియాతో చెప్తుంది. ఏమని? 2 రొట్టెలు పిండి ఉందయ్యా, ఈ పూట తినేసి బతికేస్తాం, రేపు చచ్చిపోతాం, బతికితే బతుకుతాం అని అంటుంది. ఆ పూట గురించి ఆలోచిస్తుంది. అంటే మనుషులు ఇప్పుడు పరిస్థితి ఆలోచిస్తారు, దేవుడు రాబోయే పరిస్థితి ఆలోచిస్తారు. ఆమేన్, ఆమేన్. మనమేం ఆలోచిస్తాం? ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఆలోచిస్తాం, కానీ దేవుడు రాబోయే స్థితిని ఆలోచిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన సేవకుని పంపించి అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడకు. ఏమంటున్నాడు? అలా ఆలోచిస్తున్నా నీవు, నాకు ఎవరు లేరంటున్నావు కదా, నాకే సహాయం లేదంటున్నావు కదా. 2వది, నేను ఎందుకు పనికిరాను అని అంటున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా భయపడు. ఎందుకంటే ఎవరూ లేరు కాబట్టి నేను దిక్కడు, ఎవరు నీకు సహాయం చేయరు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. 3వది, బలం లేదంటున్నావు కదా, నా బలం నీకు ఇస్తాను. ఆమేన్, 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 ఆమేన్. ఎవరు లేరని బాధపడకు తల్లి. నాకు పిల్లలు లేరు, నాకు బంధువులు లేరు, నాకు చుట్టాలు లేరు, నాకు ఆదుకునేవారు ఎవరు లేరని బాధపడకు. నేను నీకు కొడుకుగా ఉంటాను, నేను నీకు తండ్రిగా ఉంటాను, నేను నీకు సృష్టించేవాడు నిజంగా నీకు భర్తగా ఉంటాను. ఏ రూపంలో నన్ను అడిగితే ఆ రూపంలో నేను ఉంటాను. అన్నిటికంటే నేను సృష్టించే సృష్టికర్తగా ఉంటాను. 2వది ఏంటో తెలుసా? ఏ సహాయం నాకు లేదంటున్నావు కదా,
నీకు ఏ 4 వైపులు సహాయం ఆగిపోయింది, ఆకాశం నుండి నీకు సహాయాన్ని పంపిస్తాను. ఆకాశం నుండి పంపిస్తాను. ఒకవేళ 4 డోర్లు మూత పెడితే బాధపడుతున్నావేమో. మొన్నటి వరకు కాళ్ళు ఉండేవారు, మొన్నటి వరకు ఏళ్ళు ఉండేవారు, మొన్నటి వరకు కాళ్ళు ఉండేవారు, మొన్నటి వరకు ఈ పక్క ఇంటోళ్ళు ఉండేవారు, ఆ పక్క ఇంటోళ్ళు ఉండి, ఈ పక్క ఇంటోళ్ళు ఈ చుట్టుపక్కల ఇంటోళ్ళందరూ కాళ్ళు చేసి వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళు వండుకున్నప్పుడు గంజాయిలు దొరికేది. ఇప్పుడు ఆ తలుపులన్నీ మూతబడ్డాయి. నా పరిస్థితి ఏంటనుకుంటున్నావా? 4 డోర్లు మూతబడిన 5 డోర్, నా డోర్ ఎప్పుడు నా డోర్ మీ కొరకు తెరిచుంటాను. ఈ మేలు నీకు చేస్తాను, ఈ మేలు నీకు చేస్తాను. మొన్నటి వరకు నువ్వు అనుకున్న వాళ్ళు నాకు ఆధారంగా ఉండేవారు, వీళ్ళు నాకు ఆధారంగా ఉండేవారు, వాళ్ళు నాకు ఆధారంగా ఉండేవారు. ఇప్పుడు ఎవరు నాకు ఆధారం అంటున్నావు కదా తల్లి, ఇప్పుడు నాకు ఎవరు ఆధారం అంటున్నావు కదా. ఆయన అంటున్నాడు, నేనే నీ ఆధారం, నేనే నీ ఆధారం, నేనే నీ ఆధారం. ఒకవేళ 4 డోర్లు మూతపెడితే ఆయన బాధపడుతున్నావా? నీకు ఒక డోర్ ఎప్పుడు పెంచున్నాను. ఎప్పుడు నా మనసులో నీకు చోటు ఉంది, ఎప్పుడు ఎల్లప్పుడూ నా మనసులో నీకు చోటు ఉంది. ఎప్పుడు నువ్వు డాడీ అనుకుని వస్తే అప్పుడు నీకు ఆదరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. సహాయపతి విధురాల దగ్గరికి పంపించాడు సేవకుడు. అమ్మా భయపడకు, భయపడకు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు తల్లి, నీకు కూడా. ఒకవేళ దేని గురించి భయపడుతున్నావు, దేని గురించి భయపడి ఉపవాస ప్రార్థనకు వచ్చావు, ఏ విధమైన భయం నీ ఇంట్లో వెంటాడుతుందో, ఏ భయం నీ కుటుంబాన్ని వెంటాడుతుందో, ఏ భయం నీ జీవితాన్ని వెంటాడుతుందో, ఎవరైతే నేను భయపడుతున్నారో, ఒకవేళ ఏదైతే నిన్ను భయపడుతుందో, ఒకవేళ ఏ సమస్య నిన్ను భయపడుతుందో, మనుషులు భయపెడుతున్నారా, అప్పులు భయపెడుతున్నాయా, రోగం భయపెడుతుందా, పరిస్థితి భయపెడుతుందా, ఎవరు నువ్వు భయపెడుతున్నారు, ఏ భయమైనా నువ్వు భయపడకు, భయపడకు, భయపడకు. ఎప్పటి వరకు భయపడకుండా అంటున్నాడు చూడండి ఒకసారి. భయపడకు, ఆమెతో ఇట్లా నేను ఈరోజు నీతో కూడా దేవుడు ఇదే అంటున్నాడు. ఎంతమంది దేవుడి మాట వినాలని వచ్చారో, ఏంటయ్యా మేలని ఆలోచిస్తున్నా కదా, ఆ మేలేంటి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నీతిమంతులకి మేలు కలుగునని చెప్పి ఏలేని తీసుకెళ్ళి సారేపతి వివరాలకి ఇది కలుగుతాదని చెప్పాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు, భయపడవద్దు, పోయి అమ్మా నువ్వేంటి, నువ్వు వెళ్ళి నేను చెప్తున్నాను కదా, నువ్వేదైతే మనసులో అనుకుంటున్నావో అలా. ఏంటి మనసులో అనుకుంటున్నావో, ఏంటి మనసులో అనుకుంది, అన్నీ నీవే ప్రభు అని, అన్నీ నీవే ప్రభు అనుకుంది. ఒక రొట్టికి ఆ రొట్టె తినేసి చచ్చిపోదాం అనుకుంటుంది. 2 రొట్టెలు కొందాను. కానీ నువ్వేం చేస్తావంటే మొట్టమొదట నువ్వేం చేస్తావు తెలుసా, నీరు చెప్పినట్టు చేయి. నువ్వు అనుకున్నట్టే చేయు, కానీ మొదట ఏం చేయాలా, నీరు చెప్పినట్టు చేయి, నీరు చెప్పినట్టు చేయి. నువ్వు అనుకున్నట్టే ప్రార్థన చేయి. కానీ ఇప్పుడేం చేస్తావు తెలుసు, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు అనుకొని వచ్చావు. ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు అనుకొని వచ్చావు. ఇప్పుడు ఏమనుకొని వచ్చావు, నువ్వేదో అనుకొని వచ్చావు, నువ్వేదో నీ మనసులో ఉంది, నీ మనసులో ఇప్పుడు ఉంది, నీ మనసులో ఇప్పుడు ఉంది అనుకొని వచ్చావు, నీ మనసులో ఇది అనుకొని వచ్చావు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పోయి నువ్వు అనుకున్నదే, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పని చెయ్యి, ఒక పని చెయ్యి. నేను చెప్పినట్టు పోయి ఒక అప్పటి మాత్రం మొదలుగా తీసుకో అని అన్నాడు. ఈరోజు దేవుడు కూడా ఏదంటున్నాడు తెలుసా, నువ్వు ఏదైనా అనుకొని వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్పించి ఏం చేయాలా, ఒక 3 మాటలు చెప్తాను, చెప్పి ముగించేసి సమయం అవుతుంది, తర్వాత రేపు చెప్పుకుందాం. రైట్, నేను ఇప్పుడు చెప్పింది నువ్వు చేయాలి ఇంటికి వెళ్ళి. అలా చేసినప్పుడు భూమి మీద వర్షం కురిసినంత వరకు, అంటే రాకడ వరకు. ఎప్పటి వరకు ఆయన రాకడైనా రావచ్చు, మన పోకడైనా జరగచ్చు. రాకడ వరకు భూమి మీద వర్షం కురిపించినంత వరకు నీకేది కొరత అనేది రాదు. నీ చెట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో చమురు అయిపోదు. నీకు తిండికి కొరత ఉండదు, నీ ఆత్మ అభిషేకానికి కూడా కొరత ఉండదు. అంటే శారీరకంగా కొరత ఉండదు, ఆత్మ కొరత ఉండదు. నేను చెప్పిన మాట నువ్వు చేస్తే నీకు శరీరంగా కొరత ఉండదు, శారీరకంగా కొరత ఉండదు. అంటే భూమి మీద బతికినన్నాలో కొరత ఉండదు, ఆత్మలో కూడా కొరత ఉండదు. ఆత్మలో నెమ్మది లేకుండా ఉన్నావు కదా, ఆ నెమ్మది లేకుండా ఉండదు, ఇక సంతోషంతో నింపబడతాడు. 2 విషయాలు చెప్పాడు. ఏంటి, పిండి అయిపోదు, నూనె అయిపోదు. పిండి అయిపోదు అంటే అర్థమైతే పిండి అంటే శరీరానికి బలమునిచ్చేది.
అంటే ఇహలోకంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది ఏంటో తెలుసా, ఆత్మీయ జీవితంలో కూడా ఆశీర్వదిస్తాడు. ఇహలోకంలో కూడా ఈ లోకంలో కూడా పేదడానికి ఉండవు. అందరు చూసినప్పుడు శరీరరీతిగా యేసయ్య ఎలాంటి వాడని ఎవరు అనడానికి వీల్లేదు. యేసయ్య వీడిని ఆశీర్వదించాడు, నీ కొరతలేని జీవితం ఇస్తాను. నువ్వు అనుకోవచ్చు పిఎం అయిపోతానంటే, చేసేవచ్చు దేవుడు దేవుడు. కానీ పిఎం కంటే పిఎం ఇప్పుడు అయ్యారు కానీ ఆయనకి సంతోషం లేదు. కానీ ఏమి లేదు, మనకి సంతోషం. ఇహలోకంలో నీకే కొరత, ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు నీ పిల్లలకి ఏ కొరత రాలేదు. రెండవది, నీ హృదయంలో కూడా కొరత ఉండదు, ఆత్మలో సంతోషం. ఆ నూనె ఏంటంటే ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ తైలం, పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ గుడ్డిలో చమురైపోదు. నీ గుడ్డ అంటే నీ హృదయంలో ఆత్మాభిషేకము తరిగిపోదు. ఎప్పుడు ఏ బలమైతుందో అదే ఆత్మతో నింపుతాడు, అదే శక్తి నీలో ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడికి ఎప్పుడు సంతోషమే, వాడికి ఎప్పుడు ఆనందమే, ఎటువంటి పరిస్థితులు ఆనందంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను నీతో చెప్పింది ఈ రెండు తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. ఏంటి? మొదట 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 గట్టిగా చెప్పండి. నువ్వు భయపడకు, నీకు రెండు ఇవ్వబోతున్నా, రెండు మేలులు. ఏంటా మేలులు? రాసుకో. రెండు మేలులు నీకు చేయబోతున్నాడు దేవుడు. 52 రూపాయలు. నీ దగ్గర పెన్ లేదా? పేపరు లేదు. ఓ, క్రైస్తవులకు పెన్ ఉండదు, పేపర్ అంటే రైట్. చూడండి, నువ్వు వచ్చిన దానికి దేవుడు నీకు మేలు చేస్తాడు. మేలు చేయాలంటే ఎలాంటి మేలు చేస్తాడట? భయపడకు. ఏ భయంతో వచ్చావో భయపడకు. మొదటిది ఏంటి? ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. లోకంలో నువ్వు ఎంతవరకు బతకాలో, నీకెంత అవసరమో నీకెంత అవసరమో మా నీకెంత అవసరం అంత ఇస్తాడు. నీకెంత అవసరం, నువ్వు ఈరోజు ఎంత అవసరం అనుకొని వచ్చావు, ఏది అవసరం అనుకొని వచ్చావు, ఎన్ని అవసరం అనుకొని వచ్చావు, ఎంత అవసరమో, ఏది అవసరమో, ఎన్ని అవసరమో అవన్నీ ఇస్తాడు. నువ్వెంత అనుకున్నావు? నాకు 10 లక్షలు కావాలనుకున్నావా? నిజం, 10 లక్షలు ఇస్తాడు. నాకు 20 లక్షలు కావాలనుకున్నావా? 20 లక్షలు ఇస్తాడు. లేదు ప్రభా, ఈ పూటకి 20,000 ఇచ్చానవా? 20,000కి దేవుడు ఇస్తాడు. నీకు ఎంత అవసరమో. నేను మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు నీ ఆలోచన కాదు, ఈ చర్చికి వచ్చేటప్పుడు మందిరానికి రాకముందు నువ్వు ఏదైతే వచ్చావు, ఇంత అవసరం నాకు. ఈరోజు ఎంతమంది ఆ అవసరంతో వచ్చారు? ఎంతమంది అవసరంతో వచ్చారు? నిజం, వచ్చేటప్పుడు నాకెంత అవసరం అడుగుతానని వచ్చారు. ఎంతమంది వచ్చారు? చేయొద్దండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు చెప్పకూడదు. ఇంత క్రితమే నువ్వు అవసరంతో వచ్చావు, అది అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడే నాకెంత అవసరంతో వచ్చాను. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు అందరికీ అవసరమే, అందరికీ అవసరమే. అది కాదు, ముందే అవసరంతో వచ్చావా? ఎంత అవసరంతో వచ్చావు? ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు, ఒక 50,000? లేదండి, నేను 50 లక్షల అవసరంతో వచ్చాను. ఎన్నైనా ఇవ్వగలరు, కానీ ముందు నీకు అది రికార్డ్ అయ్యి ఉండాలి. చర్చిలోకి రాకముందు నాకెంత అవసరం అంతా నీ మనసులో ఉండాలి. అది ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది నువ్వు చూడబోతున్నావు, ఖచ్చితంగా చూడబోతున్నావు. ఖచ్చితంగా ఎంత అవసరంతో వచ్చావు, నిజంగా వచ్చుంటే. మరి వచ్చిన తర్వాత ఇక్కడ వాక్యం విన్న తర్వాత నాకు కూడా కావాలనుకోవడం అది వేరు. ఏంటి? వాక్యం విన్న తర్వాత అందరికి ఇస్తుంటే మనం కూడా లైన్లో నిలబడ్డం వేరు. కానీ నిజంగా ఆకలికి వెళ్ళినోడు వేరు. నిజంగా ఆకలికి వెళ్ళినోడు ఆడు గెంజెత్తాడో బిర్యానీ ఎత్తాడో ఏం చేస్తాడో లైన్లో ముందే నిలబడతాడు. ఇప్పుడు అక్కడ బిర్యానీ ఇవ్వడం చూసి వెనకున్నోడు కూడా ఏం చేస్తాడు? లైన్ కట్టేస్తాడు. అలాంటిది కాదు దేవుడు చేస్తాడు. దేవుడు ముందే నువ్వు నమ్మితే అది అద్భుతం చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పూర్తిగా ఆకలితో ఉన్నాడు నాలాటోడు ఏం చేస్తాడు? అక్కడ ఏదైనా ఇవ్వబడుతుంది అని అంటే ఏం చేస్తాడు? అక్కడ నిలబడతాడు. ఆడు బిస్కెట్ ఎత్తాడు, చాక్లెట్ ఎత్తాడు, గింజనం ఎత్తాడు, ఏమెత్తాడో కానీ ఎత్తాడు అన్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తాడు? ముందు నిలబడతాడు. ఇంకొక నీలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఇక్కడ ఎత్తాడన్నాడు ఏం చేస్తున్నాడు? బిర్యానీ పొట్ల వేస్తున్నాడు. వేస్తుంటే ఇల్లుడు ఏం చేస్తాడు? ఆడి బిర్యానీ ఉంటుంది కానీ ఆడు ఇచ్చేస్తాడు వెనక.
ఎందుకు ఈ పొట్లం రాత్రి కుంచుకోవచ్చు అని. ఇలాంటి వాళ్ళు మనలో తెలివైన వాళ్ళు ఉన్నారా కదా. దేవుడు ఎలాంటి వాళ్ళకి ఇవ్వడు. అది మాత్రం చేసుకోండి. ముందు ఇక్కడికి రాకమునుపు నీ మనసులో ఎంత కావాలి, ఏదో అనుకొని వచ్చావో, ఎంత కావాలన్నావో, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత కావాలో, ఎంత కావాలో, ఎంత కావాలని వచ్చావో. కావాలంటే ఈరోజు రాసుకో. నువ్వు రాసుకొని 52 రోజుల తర్వాత అది నీ ఇంట్లో జరగలేకపోతే అది వచ్చాడు. నువ్వు అనుకోనుంటే ఇప్పుడు రాస్తే నేను ఇవ్వను. ఆ దేవుడు అది నాకు సంబంధం లేదు. అది నీ దేవుడు ఇస్తే వచ్చు, నాకు తెలియదు. ఆయనకి ఇష్టం అనుకో, వెనకొచ్చినోడికి ఎత్తాడు, పక్కనోడికి. ఇప్పుడు చూసారా, ప్రార్థనకు రండమ్మంటే ఇటువైపు నుంచి అట్లా వస్తారు, ఇటువైపు నుంచి అట్లా వస్తారు. ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తుంటాం, ప్రార్థన చేసేస్తాను కదా. ఎందుకు వాళ్ళు ముసలి పాపము నడవలేకపోతున్నారని వాళ్ళు ప్రార్థన. ఆ ముసలిని చూసి ఇల్లు పడుసోలు కూడా వచ్చేస్తున్నారు వీళ్ళకి. అండి ఈ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు వీళ్ళకి. ఎలాగనుకో నిలబడచ్చు కదా 2 నిమిషాలు, నిలబడరు ఆ ముసలిళ్ళకి. వీళ్ళు కూడా అలా ఆయన వచ్చినప్పుడు రావచ్చు కదా. వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడ ఎదురున్నది. వీళ్ళకి ఇంకొకరు నిలబడిపోతారు. ఒక క్రమము, రైటా? ఎంత అడిగావో అంత మనసులో, లేకపోతే నీ డైరీ మీద రాసుకో, డేట్ వేసుకో. నేను 50,000 అడిగాను, నేను 1,00,000 అడిగాను, 2 లక్షలు అడిగాను. ఇప్పుడు నీకు అది చులకనగా ఉంటుంది. కానీ అది ఇచ్చినప్పుడు అయ్యో ఆ రోజు 5 లక్షలు అడుగుంటే ఎంత బాగున్నాం అనిపిస్తుంది. నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నీకు ఇప్పుడు అనిపిస్తుంది ఇచ్చేస్తాడా, అడిగితే ఇచ్చేస్తాడంటే లేదు. నీకు 52 రోజుల్లో ఇంకొక మాట చెప్పనా, ఈస్టర్కి ముందు రోజుల్లో, ఈస్టర్ కంటే ముందు రోజుల్లోనే ఈస్టర్కి నీకు గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. సాక్ష్యం ఇస్తాడు. ఈస్టర్ కల్లా నీ సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఎంత అడిగావో ఆ రోజు నువ్వు అనుకుంటావు, అయ్యో పాస్టర్ గారు చెప్పారు, నేను పిచ్చిదాన్ని ఆ రోజు 3,000 అడిగాను, ఒకవేళ అడుగుంటే 3 లక్షలు దేవుడు ఇచ్చిండేవాడు అని అనుకుంటావు. ఇది కూడా ఖచ్చితంగా అనుకుంటావు. నిజం, రైట్. రెండవది, ఎంత అడిగావో అంత. రెండవది, ఏమడిగావో అది. ఏమడిగావో మందిరానికి వచ్చినప్పుడు నువ్వు డబ్బులు అడగకపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి అడిగావు. అది ఇల్లు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా. ఏమడిగావు? డబ్బులు కొంతమంది అడిగి ఉండొచ్చు. అది ఎంత అడిగితే అంత. డబ్బులు అవ్వచ్చు, ఎంత అయితే అంత, రైట్. ఏమడిగావో అది కూడా. ఏమడిగావో అది ఈస్టర్లోపు చూడబోతున్నాం. ఇది ఖచ్చితంగా ఈస్టర్లోపు చూడబోతున్నాం. ఎందుకంటే సారేపతి విధవరాలు ఆ స్థాయిలో ఉన్నదని తెలిసి సేవకుని పంపించాడు. భయపడకు, ఏమవదు, రొట్టి పిండి తగ్గదు, నూనె కరిగిపోదు. అంటే పిండి అంటే అర్థం ఏంటంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, నూనె అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, రైట్. ఎంత అడిగావో, ఏమడిగావో, ఎన్ని అడిగావో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ బయట ఆశీర్వాదాలు, లోపల ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు అడిగినట్టే ఇస్తాను, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. అక్కడ ఏమన్నాడు సేవకుడు? ఏమన్నాడు? నువ్వు నీ మనసులో అడిగినట్టే చెయ్యు, కానీ ముందేం చెయ్యు, నేను చెప్పినట్టు ఒక రొట్టెని తీసుకురండి అన్నాడా లేదా? సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనము చేయాలి. ఏం చేయాలో రేపు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ఏం చేస్తే రేపు వస్తాయో అవేం చేయాలో తెలియాలి కదా. మరి ఆయన ఇచ్చేస్తాడు నువ్వు అడిగినవి, కానీ ఆయన చెప్పినవి చేస్తేనే దొరుకుతాయమ్మా. తల్లి నాకు ఇచ్చేయడం రాసేసుకున్నావు కరెక్టే, కానీ రేపు ఏం చేయాలో నిజం, రైట్. 2 చేతులు పైకి ఎత్తుదాం, అడుగుదాం. హల్లెలూయా, 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 గ్లోరీ, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి, ప్రభువా ఈరోజు సారేపతి విధవరాలను చూస్తున్న దేవుడు, ఈరోజు నన్ను కూడా చూస్తున్నాను, కార్యాన్ని చేస్తావు. ఇదిగో